ఎవరు ఎలా చదివేవాళ్ళు, వాళ్ళ మధ్య ఎలా ద్వేషం పెరిగిందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. వెల్కమ్ టు బుజ్జి లిటిల్ స్టార్స్ కథలు. Little Stars Wonders channel ni subscribe, like, share Mario comment Chayandi Moreno videos kosam thanks for your support. సో కథలు టైం స్టార్టెడ్. ఓకే పిల్లలు కథ చెప్తామా? కంఠస్థం. మోరల్ స్టోరీ ఈజ్ కంఠస్థం. రాము సోము అనే ఇద్దరు అబ్బాయిలు ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవారు. ఇద్దరు ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో చదువుతున్నారు. అయినా వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏర్పడలేదు, అంటే వాళ్ళు ఫ్రెండ్స్ అవ్వలేదు. రాము ఎంతో బుద్ధిమంతుడు, తెలివైనవాడు, చక్కగా బడికి వెళ్ళి బాగా చదువుకునేవాడు, మంచి మార్కులు తెచ్చుకునేవాడు. సోము ఇందుకు పూర్తి వ్యతిరేకం. బడికి సరిగా వెళ్ళేవాడు కాదు, పాఠాలు చదివేవాడు కాదు. ఎప్పుడు అక్కడ ఇక్కడ గోళీలు బొంగరాలు ఆడుకుంటూ కాలం వృధా చేసేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు, బడిలో ఉపాధ్యాయులు సోమును కోప్పడేవారు. రామును చూసి బుద్ధి తెచ్చుకో, వాడు ఎంత బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకుంటున్నాడో చూడు అంటూ రామును మెచ్చుకొని సోమును కోపగించుకునేవారు. దాంతో సోముకి రాము మీద ఆగ్రహం ఏర్పడింది. ఆగ్రహం అంటే కోపం. రామును ఎలాగైనా దెబ్బతీయాలనుకున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో ఎవరూ చూడకుండా రాము పుస్తకాలన్నీ బావిలో పడేశాడు సోము. పుస్తకాలు పడిపోయినందుకు రాము బాధపడ్డాడు. వాడి తిక్క కుదిరిందనుకున్నాడు సోము. పరీక్షలు వచ్చాయి. రాము చక్కగా పరీక్షలు రాశాడు. సోము సరిగా రాయలేకపోయాడు. పరీక్ష ఫలితాలు వచ్చాయి. రాము ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. సోము ఫెయిల్ అయ్యాడు. సోము రాము దగ్గరికి వెళ్ళి, నీ పుస్తకాలు పోయాయన్నావు కదా, పరీక్షల్లో ఎలా పాస్ అయ్యావు అని అడిగాడు. అందుకు రాము, నేను ఏ రోజు పాఠాలు ఆ రోజే చదువుకునేవాడిని, నోట్స్లు కూడా రాసుకునేవాడిని, అవసరమైన పద్యాలు సమాధానాలన్నీ కంఠస్థం చేసుకున్నాను, అందుకే బుక్స్ పోయినా రాయగలిగాను అని చెప్పాడు. తను చేసిన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడ్డాడు సోము. ఆ రోజు నుంచి ఏ రోజు పాఠాలు ఆ రోజు చదువుకోవడం ప్రారంభించాడు. కంఠస్థమని ఎందుకు ఈ స్టోరీ పేరు చెప్పారు చెప్పండి? కంఠస్థం అంటే ఏ రోజు లెసన్స్ ఆ రోజు కంఠస్థం అంటే నేర్చేసుకున్నాడు కాబట్టే తను పుస్తకాలు లేకపోయినా ఫైనల్ ఎగ్జామ్స్లో రాయగలిగాడు. సో అలా కాకుండా ఫైనల్ ఎగ్జామ్ ఇంకా టైం ఉంది కదా, మనం అప్పుడు చదువుకుందామని తను చదువుకోకుండా ఉండింటే ఇవాళ ఎగ్జామ్స్ రాయలే. సో ఎస్, డోంట్ బీ లేజీ, ఆల్వేస్ షుడ్ బీ యాక్టివ్ అండ్ యూ షుడ్ లెర్న్ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే. సో వీ షుడ్ నాట్ పోస్ట్పోన్. ఎప్పుడు కానీ మన ఒక పనిని ఎప్పుడు పోస్ట్పోన్ చేసుకోకూడదు. ఒక వర్క్ని ఎప్పటికప్పుడు చేసేసుకుంటే మనకు అవసరమైనప్పుడు ఆ ఐటమ్స్ కానీ ఏదైనా కానీ మన దగ్గర లేనప్పుడు మన మైండే మనకి సపోర్ట్గా ఉంటుంది. కాబట్టి ఎప్పటి లెసన్స్ అప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు వర్క్ అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. వాట్ యు లెర్న్ నౌ. ఇలాంటి మరిన్ని కిడ్స్ స్టోరీస్ కోసం మై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, మోరల్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవాళ మా చిట్టి తల్లి అసలు మాట్లాడడం లేదు ఏంటో.